అమ్మడు ఏమిటా చప్పుడు? బావా ఏటా చుంటున్నా గాడిద? గ్లాస్కో బిస్కెట్ ఒంటికి తేజస్సును ఉంటే మెదడుకు బలమనున్ను ఇచ్చును, కాంట్రాక్ట్ గెలిపించును, కేరళను నడిపించును, శత్రువులను వచ్చపరుచును. కరకరా వేడివిడి పెడితే అబ్బా నా తండ్రి నైవేద్యం పెట్టద్దు. నిన్ను పెంచి పెద్దవాడిని చూశానురా, నీకు అన్నం పెట్టానురా, నాకు పెట్టకుండా తింటావుట్రా ద్రోహి. నేను సుబ్బులు, నేను ద్రోహింట. మా నాన్న కష్టార్జితం, మా అమ్మ నగలు ఇవన్నీ కాజేసి వ్యాపారం పెట్టి లాభాలు గడించి ఈ రోజు నన్ను నాశనం చేసి నీ పేరేమిటి గురూజీ? తింటే అడ్డగాడిదిలాగా నిన్ను పాతిగలి పెంచలా? ఇవ్వు బావా, పెద్దవాడు పాపం పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. పోండి, నీలా ద్రోహము చేయలేను, నాలా త్యాగము చేయలేను, కాబట్టి అమ్మేస్తా. నా దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి. తోగ్గా కొంటే ఒక్కొక్కటి 10 వేలు. ఏమిటి బిస్కెట్ 1,00,000 రూపాయలా? అవును, నా పిల్లని నాకు ఇచ్చి నీ 1,00,000 నువ్వు తీసుకో. చెప్పా నాన్న ఆకలిగా ఉంది నాన్న, నీ దగ్గర ఉన్న 1,00,000 పెట్టి. అమ్మో, రేపు టెండర్ కట్టాలి తల్లి, 5 లక్షల బేరం. నువ్వు మాటిస్తే నేను అరివిస్తా గురు. గురువు అడుగురా గాడిద. నువ్వు సరే అంటే నేను గురు అన్నమా? సరేలే ఇక ఏ దుఃఖంతో చెప్పుకోబా.